హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్క్యూ టెక్ హబ్. ఈ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రచనా సభ ఏర్పాటు చేసిన కేంద్ర అధికారాల కమిటీ అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రచనా చర్చలలో మున్షి అయ్యంగార్ సూత్రము దేనికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భాష. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ రచనా సభ అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడిని ఎవరు నియమించెదరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో పంచాయతీల కాల వ్యవధిని సూచించే అధికరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 243E. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగంలోని 51వ అధికరణంలో భాగము కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశము యుద్ధ హక్కును కలిగి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులలో భాగంగా చేర్చిన సమానత్వ హక్కుకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు కలవు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 5 అధికరణలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాద్యము తీర్పులో విద్యా హక్కును 21వ అధికరణంలో భాగముగా సుప్రీంకోర్టు చేర్చినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఉన్నకృష్ణన్ వాద్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనలను వివిధ కారణాల ద్వారా జారీ చేయ అధికారం ఇచ్చినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 38వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించినారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 3 పర్యాయములు. నెక్స్ట్ క్వశ్చన్, 371F అధికరణంలో ఏ రాష్ట్ర ప్రస్తావన ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో లేని భాష ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భోజ్పురి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పంచాయతీరాజ్ దినం ఎప్పుడు జరుపుకుంటాము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 24 ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాష్ట్రాలను వాటిలోని లోక్సభ నియోజకవర్గాల సంఖ్యలతో జతపరచుము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, A5, B3, C2, D1. అంటే బీహార్ 40 స్థానాలు, మహారాష్ట్ర 48 లోక్సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు, పశ్చిమ బెంగాల్ 42 లోక్సభ స్థానాలు.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ 7వ సవరణ దీనికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భాష ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సహకార సంఘాల ఏర్పాటుకు దోహదపడి సహకార పరపతి సంఘాల చట్టం 1904ను ఆమోదించడంలో ఈ క్రింది వారిలో కీలక పాత్ర పోషించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, A3, B4, C1, D2. అంటే సర్పంచ్ గ్రామ ఓటర్లతో ఎన్నుకోబడతాడు, పంచాయత్ రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడతాడు, ఉప సర్పంచ్ వార్డు సభ్యులచే ఎన్నుకోబడతాడు, గ్రామ సభ 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మరియు కొన్ని రాష్ట్రాల్లోని శాసనసభలకు ఆంగ్లో ఇండియన్లను నామనిర్దేశం చేయడాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిరోధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 104వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక ఈ క్రింద ఇవ్వబడిన నియమాలలో మిగతా వాటి కంటే ఒకదానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల రిజర్వేషన్ బిల్లును మొదట పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1996లో. నెక్స్ట్ క్వశ్చన్, ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871ను ఈ క్రింది ఏ సంవత్సరంలో తీసివేసినారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1952లో. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 52వ నిబంధన దేనిని గురించి తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత రాష్ట్రపతి గూర్చి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన అధికారుల విభజన ప్రస్తావన ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో మొదట్లో సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది, కానీ తర్వాత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చబడింది. అది ఏ సవరణ ద్వారా చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 42వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు ప్రభుత్వ ఖాతాల కమిటీకి స్నేహితుడు, మార్గదర్శి మరియు తత్వవేత్తగా ఎవరిని పరిగణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని ఎందులో పొందుపరిచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఏబిసి అండ్ డి. అంటే పైన తెలియజేసిన ఆప్షన్స్ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాలు, షెడ్యూల్ కులాలు, తెగలకు సంబంధించిన ప్రత్యేక రక్షణలు అన్నింటిలో కూడా పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతుల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కాకా సాహెబ్ కలేల్కర్. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం
ఎవరికి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం పార్లమెంట్కి ఈ క్రింది ఏ అధికారాన్ని కల్పించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు బి. అంటే రాష్ట్రాల పేర్లు మార్పు చేయటం, కొత్త భూభాగాలను చేర్చుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం, పరిశుభ్రత, వైద్య చికిత్సా కేంద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం, పరిశుభ్రత, వైద్య చికిత్సా కేంద్రాలు ఏ జాబితాలోకి వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్ర జాబితా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.